Will measure E2 as explained to 100 amps E2 as. స్టార్టింగ్ వచ్చేసి ఎన్ ఉన్నదిపై న్యూట్రల్, L1 ఉన్నదిపై ఆర్ పేస్, L2 ఉన్నదిపై వై పేస్, L3 ఉన్నదిపై బి పేస్. ఈ బ్లూ కలర్ ఉన్నదిపై ఎల్ఎంకి టైప్ ఉన్నదిపై మాన్యువల్గా రన్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్నదిపై ఆటో స్విచ్, ఆటో అండ్ మాన్యువల్. మనకు ఆటోలో కావాలనుకున్నప్పుడు పైకి అనుకోనాలి, అవసరం లేదన్నప్పుడు కిందికి అనుకోనాలి. మాన్యువల్ పెట్టుకొని హ్యాండిల్తో ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇవి ఇండికేషన్స్, ఈబీ ఇండికేషన్స్, డీజీ ఇండికేషన్స్. ఈబీ పవర్ వచ్చినప్పుడు కింద ఇండికేషన్ వస్తుంది, లోడ్లోకి వెళ్ళినప్పుడు పైన ఇండికేషన్ వస్తుంది. సేమ్ టు డీజీబీ సేమ్ పర్పస్. అది మన ప్రాబ్లం ఉన్నప్పుడు రీసెట్వి వస్తుంది. మెజర్మెంట్ విడ్త్ వచ్చేసేసి 233, హైట్ వచ్చేసి 147, డెప్త్ వచ్చేసి 130, విత్ నాబ్తో 125. పైన నాబ్ ఉంది కాండి, లాక్ నాబ్, అది 125. ఈ కనెక్టర్స్ వచ్చేసి సెన్సింగ్ కనెక్టర్స్. S1 ఉన్నదిపై ఈబీ సెన్సింగ్, S2 ఉన్నదిపై డీజీ సెన్సింగ్. మనం 8 వైర్స్తో కేబుల్స్ వస్తాయి, ఆ కేబుల్తో మ్యాండేటరీ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇవి ఇండికేషన్స్ ల్యాంపు. S1 ఉన్నదిపై ఈబీ ఇండికేషన్, S2 ఉన్నదిపై డీజీ ఇండికేషన్, T ఉన్నదిపై ట్రిప్ ఇండికేషన్, ఎన్ఎంపై న్యూట్రల్. ఇక్కడ నుంచే వైరింగ్ తీసుకొని ల్యాంపులకు వేయాలి డైరెక్ట్. మనం ఏం పవర్ ఇయ్యే అవసరం లేదండి. ఇవి పైన టర్మినల్స్ వచ్చేసి మన డీసీకి సంబంధించింది, ఆటోమేటిక్ జనరేటర్ సంబంధించింది. లాజిక్ వాడుకోవాలంటే పైన లాజిక్ వాడుకోవచ్చు, జనరేటర్కి సంబంధించింది. ఇంకోటి సిటీ, మన సిటీలు వేసుకోవటానికి సిటీది ఉన్నది. పైన టర్మినల్స్ వచ్చేసి ఈ పైన వచ్చేసి లోడ్ టర్మినల్స్, కిందనంపై ఇన్కమర్స్. S1 ఈబీ సెన్సింగ్ది, S2 అంటే డీజీ సెన్సింగ్ది. మనం అంటే మనం ఎటు డిసైడ్ కావాలనుకుంటే అటు చేంజ్ చేసుకోవచ్చు. కలిస్తే S1లో అయితే ఈబీ ఇవ్వాల్సింది మ్యాండేటరీ, S2 డీజీ ఇవ్వాల్సింది. ఇవి కేబుల్స్, కంపల్సరీ కేబుల్స్ ఇవ్వాల్సిందే. పైన టర్మినల్ చూపెట్టాను కదా, S1, S2. ఆ కేబుల్ ఇచ్చేసి కింద S1లకి ఇచ్చేయాలి, S2లకి ఇచ్చేయాలి. ఆటోమేటిక్ అదే చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్ అదే ఆఫ్ అవుతుంది. మనకు డీజీ మీదకి వెళ్ళాలన్నా ఆటోమేటిక్ చేంజ్ చేసుకుంటుంది, ఈబీ మీదకి వెళ్ళాలన్నా ఆటోమేటిక్ చేంజ్ చేసుకుంటుంది. ఫస్ట్ ప్రియారిటీ ఈబీకి ఇస్తుంది. ఈబీ రాగానే 1లోకి వచ్చేస్తుంది, ఈబీ పోగానే డీజీలోకి వెళ్తే S2. ఆటోమేటిక్ 8/S.
ఇది ఆటోమేటిక్గా చేసుకోవచ్చు, మాన్యువల్గా రన్ చేసుకోవచ్చు. కేబుల్ అవి మెన్షన్ చేసి ఉంటుంది, S2 అని S1 కేబుల్ పైన చూసి ఇచ్చుకోవాల్సింది. మాన్యువల్ పెట్టుకొని పైన హ్యాండిల్ ఆపరేట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ కావాలంటే ఇంకోసారి మీకు డౌట్ ఉంటే మెజర్మెంట్ పేపర్ మీద రాసి పెడతానండి. మీకైతే వైట్ విడతలు అన్నీ అర్థమైతే ఉంటుంది కదా. ఇది హ్యాండిల్ మాన్యువల్గా పెట్టుకొని హ్యాండిల్ ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మనం ఆటో వద్దాం అనుకుంటే మాన్యువల్గా రన్ చేసుకోవచ్చు. ఆటోలో కావాలంటే ఆ బటన్ని ఆపరేట్ చేసుకోవాలి.